నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చేసిన త్యాగాలు, అహింసా సూత్రాలు, ఉప్పు సత్యాగ్రహం వంటి మహోన్నత కార్యక్రమాలను స్మరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ చూపిన మార్గం ఇంకా మనకు ప్రేరణగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ భారతి దశరథ్, ఎండి షఫీ ఉర్ రహమాన్, ఈ గిరి ప్రసాద్, ఎస్ శ్రీనివాస్, అబ్బాస్ అలీ, బి సైదులు, డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నల్లగొండ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి నల్లగొండ కార్యాలయం నందు గాంధీ జయంతి పురస్కారాలను నిర్వహించుకోవడం జరిగినది. గాంధీ గారు ఏదైతే ఆశయాలు అహింస సత్య మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని మన స్వాతంత్రాన్ని సిద్ధింపజేసారో అదే బాటలో మనం అందరం నచ్చి కూడా ప్రజాస్వామ్యయుతంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మన భారతదేశ ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందించే విధంగా చూడాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర వైభవంగా నిర్వహించుకునే దసరా పండుగ శుభాకాంక్షలు కూడా మా జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నుండి తెలియజేయడం జరుగుతున్నది. గాంధీ గారు ఏదైతే అహింసా మార్గాన్ని ఎంచుకొని శాంతియుతంగా మనకు స్వాతంత్రాన్ని సిద్ధింపజేసిందో అదే బాటలో మనం కూడా నడిచి వారి ఆశయాలని కొనసాగించాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రజలంతా కూడా దసరా వేడుకను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. భారతదేశ ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. మనం అందరం కూడా గాంధీ గారు సూచించినట్టు అహింసా ధర్మాన్ని పాటిస్తూ ఎంతో సర్వమత సౌభ్రతత్వాన్ని అలా పాటిస్తూ మన అందరం అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకోవాలని చెప్పించి అందరిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా అధికారి సంతోష్ గారు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన సూచనల మేరకు ఈరోజు ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలు జరగడం జరిగింది. దీనికి మా స్టాఫ్ సహకరించిన మా తోటి సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు.